మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క వీడియోలో ఎంతో విశేషమైనటువంటి ఎంతో అవసరమయ్యేటువంటి సబ్జెక్ట్ను తెలుసుకోబోతున్నారు. సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాలను మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ద్వాదశ రాశులు అంటే 12 రాశులు. 12 రాశుల వారు ఖచ్చితంగా వారి లైఫ్ టైం మొత్తం మీద ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్ళి రావాలి. అంటే ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి అనుగ్రహము, విశేషమైనటువంటి ఫలితము, విశేషమైనటువంటి ఆరోగ్యము, విశేషమైనటువంటి ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, వారి జీవితం మొత్తంలో ఒక లైఫ్ టైం కంప్లీట్గా మార్పు. అంటే నాకు వివాహం జరిగింది, అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది అని కానీ, నా కొడుకు పుట్టాడు, నాకు విశేషంగా కలిసి వచ్చింది అని కానీ, లేదా ఇగో ఇలాంటి మాటలు ఈ రాశుల వారు ఈ జ్యోతిర్లింగాలకు వెళ్ళడం వల్ల మీరు మీ లైఫ్ టైం మొత్తం మీద విశేషమైనటువంటి అద్భుతాలు కలిగే పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎట్టో గట్ల మీరు ఈ యొక్క జ్యోతిర్లింగాలకు వెళ్ళొచ్చే ప్రయత్నం చేయండి. మరి ముందుగా మనకు ఈ యొక్క 12 జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి పేర్లను చూసుకుందాం. 12 రాశులు అందరికీ తెలుసు, మేషం నుండి మీనం వరకు. మరి ఇక్కడ మొట్టమొదటిది మనకు రామేశ్వరము, తర్వాత సోమనాథ్, తర్వాత నాగేశ్వరము, తర్వాత ఓంకారేశ్వరము, తర్వాత గృష్వేశ్వరము, తర్వాత శ్రీశైలము, తర్వాత మహాకాళేశ్వరము, అదేవిధంగా వైద్యనాథము, విశ్వేశ్వరలింగము, భీమశంకరం లింగం, కేదారేశ్వరము, దాని తర్వాత త్రయంబకేశ్వరం. సో మరి ముందుగా మేషరాశి వారు, మరి యొక్క మేషరాశి వారు ఇది కుజుని యొక్క స్వగృహం కనుక ఇది చిరరాశి. సో వీరు తప్పకుండా కూడా ఈ యొక్క రామేశ్వరంకు పోయి రావాల్సి. వీరి యొక్క లైఫ్ టైం మొత్తం మీద రామేశ్వరాన్ని వీరు సందర్శించి, రామేశ్వరంలో వీరు కాస్త ఒకరోజు నిద్ర కానీ, అక్కడ సేవ కానీ, అక్కడ స్వామిని దర్శించుకోవడం ద్వారా వీరి లైఫ్ టైం మొత్తం మీద అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరుగుతాయి. ఇది మాత్రం గన్ షాట్ చెప్తున్నాం. కనుక ఎప్పుడైతే దర్శనం చేసుకొని వస్తారో, దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకు కుజునకు కందుల దానము ఎర్రపు రంగు వస్త్రంలో కట్టి ఇవ్వాలి. విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మరి ఇక్కడ రెండవది వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశికి మనకు సోమనాథ్ జ్యోతిర్లింగం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి శుక్రుని యొక్క స్వగృహం కనుక ఇది, మరి చంద్రునికి ఉచ్చ రాశిది, చంద్రుడు అక్కడ ఉచ్చ పొందుతాడు కనుక సోమనాథ్ అనేటువంటిది సాక్షాత్తు చంద్రునికి సంబంధించింది కనుక అచటకు వెళ్ళి దర్శించుకోవడం ద్వారా ఈ సోమనాథ్ టెంపుల్ను అంటే మనకు ఇది ఒక వృషభ రాశి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. వెళ్ళొచ్చిన తర్వాత ఆ బబ్బెర్లను దానంగా ఇవ్వాలి, చక్కగా కూడా బియ్యం కూడా దానంగా ఇవ్వాలి. మరి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మిథున రాశి. మిథున రాశి వారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. మరి నాగేశ్వర పుణ్యక్షేత్రం ప్రదర్శన ప్రతిరోజు పై శ్లోకం, అంటే ప్రతిరోజు కూడా నాగేశ్వరునికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోవడం మరి ఎంతో విశేషం అని చెప్పడం జరుగుతున్నది. సో మిథున రాశి వారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి. అటు పిమ్మట కర్కాటక రాశి ఓంకార జ్యోతిర్లింగాన్ని వీరు దర్శించుకోవాలి. ఓంకారేశ్వర్ మరి ఇది చంద్రులకు స్వగృహం కనుక ఓంకార జ్యోతిర్లింగ దర్శనము వీరికి జన్మ నక్షత్రం రోజున ఓంకార బీజాక్షరం ఉచ్చరిస్తూ ఉండడము మంచి నివారణ ఉపాయనము, గుర్తుంచుకోండి. సింహరాశి వారికి శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగము విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. తప్పకుండా
ఏకాదశ రుద్రాభిషేకము ద్వారా దోషాల నుండి విముక్తి పొందవచ్చును ఈ యొక్క రాశివారు. మరి కన్యా రాశి, శ్రీశైలం జ్యోతిర్లింగం వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడము వీరికి ఎంతో శుభదాయకంగా చెప్పడం జరుగుతున్నది. దాని తర్వాత ఆవుకు ఏమైనా గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ను డొనేట్ చేయండి వెళ్ళొచ్చిన తర్వాత. అదేవిధంగా పెసర్లను దానంగా ఇవ్వండి. మరి తులారాశి, మహాకాళేశ్వరము వీరికి ముక్తిని ప్రసాదిస్తుంది. మరి సకల బాధల నుండి విముక్తిని చేసేటువంటిది తులారాశి వారికి మహాకాళేశ్వరం, గుర్తుంచుకోండి. ఇక అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వైద్యనాథేశ్వరుడు ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతున్నాడు. వైద్యనాథేశ్వరుని దర్శనం చేసుకోండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయటం ఎంతో మంచిది. అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రములు, ఎరుపు రంగు పుష్పాలను దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సో అదేవిధంగా ధనస్సు రాశి వారికి విశ్వేశ్వర లింగం అనేటువంటిది ఎంతో విశేషాన్ని తెచ్చిపెడుతుంది. ఈ యొక్క విశ్వేశ్వర లింగం వీరికి విశేషమైనటువంటి ఫలితం తెచ్చిపెడుతుంది. మరి శనిగలను కూడా దానంగా ఇవ్వండి ఈ యొక్క దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ధనస్సు రాశి వారు. అటు పిమ్మట మకర రాశి వారికి భీమశంకరం విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. సో అదేవిధంగా ముసలి వారికి వస్త్రదానం చేయటం ఎంతో మంచిది. కుంభరాశి వారికి కేదారేశ్వరుని దర్శనం చేసుకోవడం, శనివారం నువ్వులు దానం ఇవ్వడము, అదేవిధంగా అభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడము ఎంతో విశేషం. సో ఇక చిట్ట చివరిది మీనరాశి, త్రయంబకేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం ద్వారా వీరికి విశేషమైనటువంటి ఫలితాలు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ యొక్క త్రయంబకేశ్వరుని యొక్క చిత్రపటము వీరి యొక్క పూజా మందిరంలో పెట్టుకోవడం కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ద్వాదశ రాశుల వారు ఇట్టి ప్రదేశాలకు వెళ్ళి విముక్తిని పొందండి, మంచి జీవితాన్ని మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్.